నారా లోకేష్ గారికి సొంత పార్టీ నేతల షాకింగ్ అడ్వైస్. పగ తీర్చుకోవడం వల్ల నష్టం ఎవరికి? సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో వినిపించిన రెడ్ బుక్ అనే పదం ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను ఒక కీలకమైన మలుపు వద్దకు తీసుకొచ్చింది. ఏంటంటే, యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులు అండ్ అలాగే రాజకీయ నాయకుల పేర్లను ఇందులో నమోదు చేస్తున్నానని అండ్ కూటమి ప్రభుత్వం రాగానే లెక్కలు తేలుస్తామని ప్రకటించినప్పుడు అది కేవలం ఒక ఎన్నికల నినాదం అని చాలా మంది భావించారు. కానీ ఈరోజు 2026 మార్చి నాటికి ఆ రెడ్ బుక్ అమలు అనేది కేవలం ఒక పరిపాలనా పరమైన అంశంగా కాకుండా ఒక తీవ్రమైన రాజకీయ చర్చాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నేతలు మరియు కూటమిలోని కీలక శ్రేయోభిలాషులు నారా లోకేష్ గారికి ఒక అనూహ్యమైనటువంటి సలహా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలోని తప్పులను ఎండగట్టడం అవసరమే అయినప్పటికీ కేవలం పాత కేసుల వెంటపడటం వల్ల రాజకీయ కక్ష సాధింపు లేదా వెండెట్టా అనే ముద్రపడే ప్రమాదం ఉందని, ఇది భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించవచ్చని వాళ్ళు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మనం గమనిస్తే అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి కూడా పాత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు విచారణలు జరగడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ నేతృత్వంలో జరుగుతున్నట్లుగా భావిస్తున్న ఈ చర్యలు రాజకీయ వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వరుసగా నమోదవుతున్న కేసులు అండ్ గతంలో జరిగిన భూ కేటాయింపులు, ఇసుక మరియు మద్యం వ్యవహారాల్లో జరుగుతున్న సిట్టు విచారణలు ఒకవైపు ప్రభుత్వం తన పారదర్శకతను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తూ ఉంటే, అండ్ మరోవైపు ఇవి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే వ్యూహాలుగా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయి. సో ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం కంటే భవిష్యత్తుపై దృష్టి సారించడం మేలని కొందరు పెద్దలు లోకేష్ కు సూచించినట్లు సమాచారం. సో మనం ఇక్కడ విశ్లేషించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ఈ సలహా వెనుక ఉన్న రాజకీయ దూరదృష్టి ఏంటి అండ్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఎజెండా నుంచి పక్కకు మళ్లుతోందా అనే అనుమానం ప్రజల్లో కలగకుండా ఉండాలన్నదే ఈ సూచనలోని అంతరార్థమా? గత ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు భారీ స్థాయిలో ఉన్నాయి. సూపర్ 6 హామీలతో పాటు అమరావతి నిర్మాణం పూర్తి చేయడం, పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించడం మరియు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం వంటివి ప్రధానమైనవి. సో అధికారం చేపట్టిన మొదటి ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ప్రాధాన్యత రెడ్ బుక్ అమలుకే లభిస్తోంది. సో ఇది సాధారణ ప్రజల్లో ఒక రకమైన ప్రతికూల భావనను కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు తమ దైనందిన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తారే తప్ప రాజకీయ నాయకుల మధ్య జరిగే ఈ ప్రతీకార యుద్ధాలపై ఎక్కువ కాలం ఆసక్తి చూపరు. సో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విచారణలు, అరెస్టులు మరియు కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటే పరిపాలన కుంటుపడే ప్రమాదం అయితే ఉంది. బహుశా ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ తన దూకుడును తగ్గించుకోవాలని కొందరు శ్రేయోభిలాషులు కోరి ఉండొచ్చు. అయితే లోకేష్ మరియు ఆయన అనుచరుల వాదన మరోలా ఉంది. ఏంటి అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎంతటి వారైనా సరే శిక్షించబడకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినట్లుగా చెబుతున్న అరాచకాలకు బాధ్యులను వదిలివేస్తే అది నేరాన్ని ప్రోత్సహించినట్లవుతుందని, అందుకే రెడ్ బుక్ అమలు అనేది కక్ష సాధింపు కాదు, అది కేవలం రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ రాజకీయాల్లో పర్సెప్షన్ లేదా ప్రజల్లో ఉండే అభిప్రాయం అనేది చాలా ముఖ్యమన్నమాట. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా చేసుకుంటుందనే ప్రచారం బలపడుతుందో అప్పుడు సహజంగానే ప్రజల్లో బాధితుల పట్ల సానుభూతి కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ సానుభూతి రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. 2019 ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సానుకూలంగా మారాయో ఇప్పుడు అలాంటి పరిస్థితి వైసీపీకి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలన్నా కూడా రాజకీయ స్థిరత్వం చాలా అవసరం అన్నమాట. నిరంతరం రాజకీయ గొడవలు, కేసులు మరియు అరెస్టుల వార్తలు వినిపిస్తూ ఉంటే అది పెట్టుబడిదారుల్లో ఒక రకమైన ఆందోళనను కలిగిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ వంటి ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది సంపద సృష్టి. మరి ఆ సంపద సృష్టి జరగాలంటే పాలకులు తమ సమయాన్ని, శక్తిని ప్రతీకార రాజకీయాలకు కాకుండా ప్రగతి పథకాలకు వెచ్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో పలుమార్లు వైషమ్యాలు లేని రాజకీయం గురించి మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన శ్రేణులు కూడా కొంతమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో గతాన్ని సరిదిద్దడం కంటే భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెడితే 2029 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం సులభమవుతుందనేది వాళ్ల తర్కం అన్నమాట. అండ్ మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే అధికారుల తీరు.
ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు తమ విధేయతలను మార్చుకోవడం సహజం. కానీ గత ప్రభుత్వ హయాంలో అతిగా వ్యవహరించిన అధికారులను ఇప్పుడు టార్గెట్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా భయంతో నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడొచ్చు. సో పరిపాలనలో జాప్యం జరగడానికి ఇది ఒక ముఖ్య కారణం కావచ్చు. అందుకే లోకేష్ కు అందుతున్న సలహాలో అధికారుల పట్ల కొంత మెతక వైఖరి అవలంబించాలని, కేవలం తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపైనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇది పరిపాలనా యంత్రాంగంలో ఒక సానుకూల సంకేతాన్ని పంపుతుంది. సో రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. నేడు అధికారంలో ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు. కాబట్టి ఈ చక్రాన్ని గమనించిన సీనియర్ నాయకులు కక్ష సాధింపు రాజకీయాలు ఒక సంప్రదాయంగా మారితే అది రాష్ట్రానికి చేటు చేస్తుందని ఆందోళన చెందుతూ ఉన్నారు. పగ మరియు ప్రతీకారాల వల్ల వ్యవస్థలు నాశనమవుతాయి తప్ప ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. సో నారా లోకేష్ గారు తన రాజకీయ ప్రస్థానంలో ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఎదగాలి అంటే ఆయన తన ఇమేజ్ ను కేవలం ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విజనరీగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో రెడ్ బుక్ లోని అంశాలను చట్టపరంగా ముందుకు తీసుకెళ్తూనే ప్రజలకు తాము చేస్తున్న మేలేమిటో స్పష్టంగా వివరించగలగాలి. అండ్ ఈ రోజు వెలువడిన నివేదికల ప్రకారం ఈ సలహాలకు లోకేష్ గారు సానుకూలంగా పరిగణిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఆయన తన పాదయాత్ర పొడవునా కార్యకర్తలకు ఒక మాట ఇచ్చారు. ఏంటంటే అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని. సో ఆ మాట నిలబెట్టుకోవాలనే ఒత్తిడి ఆయనపై చాలా ఉంది. ఒకవైపు పార్టీ కార్యకర్తల ఆకాంక్షలు అండ్ మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు మరియు పరిపాలన బాధ్యతలు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడు లోకేష్ గారి ముందున్న అతిపెద్ద సవాల్ అన్నమాట. ఒకవేళ ఆయన తన పంతాను మార్చుకుంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది కావచ్చు. లేదు రెడ్ బుక్ అమలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మొండిగా ముందుకు సాగితే అది ఎటువైపు దారితీస్తుందో ఊహించడం కూడా కష్టం. సో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్లుగా నాయకుడు అనేవాడు శిక్షించేవాడిగా మాత్రమే కాదు, క్షమించే గుణం కూడా ఉన్నవాడిగా కనిపించాలి. అది ప్రజాస్వామ్యానికి అందం. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక రోజు వార్తలు కావు. ఇవి రాబోయే 3 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను నిర్ణయించే సంకేతాలన్నమాట. కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకుంటుందా లేదా పాత బాకీల పరిష్కారమే పరమావధిగా ముందుకు సాగుతుందా? అండ్ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం మరియు అభివృద్ధి అన్నమాట. సో ఆ దిశగా అడుగులు పడినప్పుడే ఏ ప్రభుత్వానికైనా నిజమైన విజయం లభిస్తుంది. రాజకీయ కక్షల వల్ల తలెత్తే అశాంతి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలు పెట్టు వంటిది. లోకేష్ తన శ్రేయోభిలాషుల మాట విని తన అగ్రెసివ్ స్టాన్స్ ను కొంత తగ్గించుకొని పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అధికారం అనేది అధికారం కోల్పోయిన వారిని వేధించడానికి ఇచ్చే అవకాశం కాదు, అది ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు ఇచ్చే వరం లాంటిది. సో ఈ నిజాన్ని గ్రహించి నడుచుకునే నాయకులే చరిత్రలో నిలిచిపోతారు. అండ్ చివరిగా ఒక మాట, రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక చదరంగం లాంటివి. ఇక్కడ ఎత్తులు పై ఎత్తులు సహజం, కానీ ఆ ఆటలో రాష్ట్ర ప్రయోజనాలు బలి కాకూడదు. నారా లోకేష్ గారి ముందున్న ఈ సంక్లిష్ట పరిస్థితిలో ఆయన తీసుకునే నిర్ణయం కేవలం ఆయన భవిష్యత్తునే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంస్కృతినే ప్రభావితం చేస్తుంది. కాబట్టి వెండెట్టా రాజకీయాలకు స్వస్తి పలికి విజన్ రాజకీయాల వైపు అడుగులు వేయడమే ఇప్పుడున్న అత్యుత్తమ మార్గంగా కనిపిస్తోంది. మరి లోకేష్ గారు తన రెడ్ బుక్ ని పక్కన పెడతారా లేక అందులోని పేజీలను మరింత వేగంగా తిరిగేస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం గతాన్ని పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలా లేక తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.